హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహవాణి. నేను మీ పావని. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి మసాలా పూరి. దీన్నే బిరోసే గారే, ఉల్లి గారే అని కూడా అంటారు. వేరు వేరు ప్రాంతాల్లో వేరువేరుగా పిలుస్తారు. సో ఫ్రెండ్స్, మసాలా పూరిని సింపుల్ వేలో ఎలా తయారు చేసుకుందామో చూపించబోతున్నాను. ఈ విధంగా చేస్తే మసాలా పూరి నోట్లో వేస్తే కరిగిపోతాయి. మసాలా పూరి ఇలా చేశారంటే దూది పింజంలా మెత్తగా వస్తాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడూ రుచి చూడని మసాలా పూరి ఇలా చేసి తినండి, చాలా బాగుంటాయి. ఇంట్లోనే ఇలా పిండి కలుపుకొని చేసుకుంటే చాలు. ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటాయి. పూరీలో మసాలా పెట్టి చేసేదే మసాలా పూరి. దీన్నే బిరోస గారే, ఉల్లి గారే అని కూడా అంటారు. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అంటే గంట సింబల్ అయితే క్లిక్ చేయండి, ఆల్ చేయండి. నేను పెట్టే నెక్స్ట్ అప్డేట్స్ వస్తాయి. నేను మీకు కొత్తగా వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. 800 గ్రామ్స్ మైదా పిండిని తీసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ రవ్వ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ పిండి బాగా సాగి రావాలండి, అందుకే ఆయిల్ కలిపాను. ఒకసారి పొడి పిండినంతా బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కలుపుకోవాలండి. చపాతీ పిండి, పూరీ పిండిలాగా కాకుండా కొంచెం పలుచగా పిండిని కలుపుకోవాలి. నీటి కొలత ఏమీ లేదండి. పిండి ఎంత పాతది అనే దాన్ని బట్టి ఉంటుందండి. నాకైతే 2.5 కప్ వాటర్ సరిపోయిందండి. పిండిని ముందే కలుపుకోవాలండి, ఎందుకంటే నానాలి, మళ్ళీ అందులో రవ్వ ఊరాలండి. ఈ పిండి సాగి రావాలంటే పిండిని ముందే కలుపుకోవాలి. పిండి ఆరిపోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ పోసేసి పక్కన పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని 3 కప్పుకి ఇంకో 1/2 కప్ వాటర్ మిగిలిపోయిందండి నాకు. 6 to 8 పచ్చిమిర్చిని తీసుకొని సాల్ట్ వేసి మిక్సీ చేసి పెట్టుకోవాలండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 kg ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్ని ఆయిల్లో బాగా కలుపుకోవాలండి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయండి ఆనియన్స్. ఆనియన్స్ మరీ బ్రౌన్గా ఏం అవసరం లేదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఈ విధంగా వేగితే చాలండి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలండి. ఈ రెండు వేసి బాగా కలుపుకోవాలండి. హాఫ్ టేబుల్ స్పూన్ ఎర్రకారము, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. టూ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ కానీ 1 టేబుల్ స్పూన్ కానీ నువ్వులు వేసుకోవాలండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర 1 కప్ వేసుకోవాలండి. సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా 1 కప్ వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇదంతా కూడా బాగా మగ్గనివ్వాలండి. 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అండి వేసి బాగా కలుపుకోవాలి. హాఫ్ కేజీ శనగపిండి తీసుకోవాలండి. పిండిని కొంచెం కొంచెం వేస్తూ బాగా కలుపుకోవాలండి. బాగా వేడిగా ఉంటుందండి ఇది. కొంచెం పిండి వేయగానే చల్లబడుతుంది. మళ్ళీ ఇంకొంచెం మిగిలిన పిండి కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. పిండిని వేస్తే కొంచెం చల్లబడుతూ ఉంటుందండి,
అప్పుడు మిగతా శనగపిండిని కూడా వేసేసి బాగా చేతితో కలుపుకోవాలండి. ఇంకా కొంచెం వేడిగానే ఉంది. ఈ విధంగా కలుపుకోవాలండి. వాటర్ ఎక్కడ టచ్ చేయకూడదండి. కావాలంటే కొంచెం ఆయిల్ టచ్ చేసుకోవచ్చు. పిండిని క్లోజ్ చేసేసి 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలండి. పిండి చక్కగా నానిందండి. ఇప్పుడు ఈ మసాలా పిండిని లెమన్ సైజ్ అంత ముద్దలు చేసుకోవాలండి. అలా కొన్ని ఇవి ముద్దలు చేసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, మనం నానబెట్టుకున్న మైదా పిండి కూడా చక్కగా నానిందండి. ఎంత ఊరితే అంత బాగా స్ప్రెడ్ అవుతుంది మనకు పిండి కూడా చేసేటప్పుడు. పిండి చాలా బాగా నానిందండి. చేతికి నూనె రాసుకుంటూ కొంచెం కొంచెం ముద్ద తీసుకొని, ఎంతైతే మనం మసాలా పిండి ముద్ద తీసుకున్నామో అంతే ముద్ద ఈ మైదా పిండి ముద్దలు కూడా తీసుకోవాలి. సేమ్ ఉండాలండి. మసాలా పిండి ముద్ద, మైదా పిండి ముద్ద సేమ్ ఉండాలి. ఈ మసాలా పూరి చేయడానికి 2 మనుషులు ఉండాలండి. చాలా ఈజీగా అవుతుంది. ఒక్కరే అంటే ఇబ్బంది అవుతుంది కొంచెం. ఈ విధంగా మైదా పిండి ముద్దలు, మసాలా ముద్దలు ఒకే సైజులో ఉండాలండి. ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్‌ని మొత్తం పూసేయాలండి ప్లేట్‌కి. లెఫ్ట్ హ్యాండ్ చేతికి కొంచెం ఆయిల్ రుద్దేసి మైదా పిండి ముద్దని కొంచెం వెడల్పుగా అనేసి మసాలా పిండి ముద్దని మధ్యలో పెట్టేసి కొంచెం ఇలా ఈ విధంగా చుట్టేసుకోవాలండి. అన్ని ముద్దలు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా చేసుకోవాలి. మీకు నేను 2 ముద్దలు చూపిస్తున్నానండి. ఈ విధంగా పెట్టుకోవాలండి అరచేతిలో అయితే. ఈ విధంగా అంతా మసాలా బయటికి రాకుండా ఇట్లా క్లోజ్ చేసేసుకోవాలి. అరచేతి పైన రాని వాళ్ళకి ఇలా పీట పైన ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. సేమ్ ఇలాగా మైదా పిండిని కొంచెం ఒత్తేసుకొని మసాలా పిండిని మధ్యలో పెట్టేసి ఈ విధంగా మొత్తం చుట్టేసుకోవాలండి. దాన్ని పిండి మసాలా అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఈ విధంగా పెట్టేసుకోవాలండి. సేమ్ ఇదే విధంగా అన్ని ముద్దలు పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ టచ్ చేస్తూ పిండిని కొంచెం మైదా పిండిని వెడల్పుగా అని మసాలా పిండిని ముద్దని మొత్తం లోపల పెట్టేసి పిండిని మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ముద్దలు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా అన్ని ముద్దలు రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక పీటను తీసుకొని కవర్ వేసి ఆయిల్ రుద్దేసుకోవాలి. ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని ఇలా ఒత్తుకోవాలండి. సన్నగా ఒత్తుకోవాలి. లావుగా ఒత్తుకుంటే ఆయిల్ బాగా పీల్చేస్తుంది. మీకు చిన్న సైజు కావాలంటే చిన్న ముద్దలు పెట్టుకోవాలండి. పిండి ముద్దని ఇలా రౌండ్గా ఒత్తుతూ ఉంటే స్ప్రెడ్ అవుతుందండి. పిండి మధ్యలో ఇలా రంధ్రం పెట్టుకుంటే నూనెలో వేసినప్పుడు బాగా వేగుతుందండి. నేను 2 కవర్లు పెట్టుకున్నానండి. ఒక కవర్ తర్వాత ఒకటి రెడీ చేసి పెట్టుకుంటున్నాను. చూడండి, మైదా పిండిని ఒత్తుతూ ఉంటే మసాలా కూడా కార్నర్స్ వరకు వచ్చేస్తుందండి. పిండి పిండి ఉండకూడదండి కార్నర్స్ అంతా కూడా. అందుకే మైదా పిండి బాగా కలుపుకోవాలండి. మైదా పిండి ఎంత ఊరితే అంత బాగా స్ప్రెడ్ అవుతుంది. పల్స్గా కూడా ఉండాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవాలండి. నూనె వేగిందో లేదో కొంచెం ముద్ద వేసి చూశానండి మైదా పిండిది. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మెల్లిగా కవర్ పై నుంచి మసాలా పూరిని తీసి ఆయిల్లో వేయాలండి. చూడండి ఎలా పొంగుతుందో, పిండి పూరిలాగా పొంగుతుంది. ఇదేనండి మసాలా పూరి. స్టవ్ మరీ హైలో పెట్టుకోకూడదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మసాలా పూరిని తిరిగేయాలండి.
కొంచెం రంగు వచ్చే వరకు ఉంచి తీసేయాలండి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఆయిల్ దగ్గర ఉన్నప్పుడు కాటన్ డ్రెస్లో వేసుకోవాలండి. ఇలా మళ్ళీ మసాలా పూరీని వేసిన తర్వాత టచ్ చేయకూడదండి. అది పైకి ఆయిల్లో నుంచి పైకి వచ్చే వరకు టచ్ చేయకూడదు. పొంగిన తర్వాత తిరిగేసుకోవాలి. కొంచెం రంగు వచ్చిన తర్వాత తీసుకోవాలి. కొంచెం రంగు వచ్చే వరకు ఉంచాలండి. చక్కగా వేపుకోవాలి. అదేవిధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని అలా పొంగాలండి. ఇప్పుడు స్పూన్ టచ్ చేయాలి. చూసారా? ఇదేనండి మసాలా పూరి పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఫ్రెండ్స్, మసాలా పూరిని సింపుల్ వేలో ఇలా ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఆల్ చేయండి. నేను పెట్టే నెక్స్ట్ అప్డేట్స్ వస్తాయి. మీకు నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఒకదాని తర్వాత వేసి తీసుకోవాలండి. మసాలా పూరికి ఆయిల్ లేకుండా తీసుకోవాలండి. ఒక ప్లేట్ తీసుకొని చిల్లు గిన్నె తీసుకొని దానిపైన పెట్టి ఈ మసాలా పూరిని వేసుకోవాలండి. అందులో ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉన్నా కానీ వెళ్ళిపోతుందండి. కొంచెం సన్నగా ఒత్తుకోవాలండి. లావుగా ఒత్తుకుంటే ఆయిల్ బాగా పీల్చేస్తుంది. చూసారా? మసాలా పూరి పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈసారి ట్రై చేయండి, మీరు కూడా చాలా బాగుందంటారు.